వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి మొత్తం తప్పులు తడకగా ఉందని అయితే మాజీ మంత్రి జోగు రామన్న గారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జోగు రామన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ బీసీ కులగణన అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి వాళ్ళే చెప్తున్నారు దాదాపు అందరూ పాల్గొనలేదు ఈ సర్వేలు అని. దీని మీద మీ స్పందన ఏమంటారు? మా బాధ కూడా అదే కదా. ఎస్సీల బాధ ఏముందో బీసీల బాధ కూడా అదే. అందుకొరకే మేము శాస్త్రీయంగా చెప్తున్నాం. ఒకటి కాదు 4 రకాల శాస్త్రీయ లెక్కల్ని కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నాం. మీరు 100% 100% తప్పుల తడక అని చెప్పడానికి కూడా వారికి ఫిగర్లతో సహా ఏ డిపార్ట్మెంట్ల వారిగా ఏ ఫిగర్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈరోజు చూపిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు కేవలం 3,70,00,000 మందినే సర్వే ప్రకారంగా తేల్చుకున్నాం. దాంట్లో 3,54,00,000 మంది సర్వేకి హాజరైనారు. 16 లక్షల మంది వాళ్ళు దొరకలేదని చెప్తున్నారు. మేమేమంటున్నాం, మేము ఒకటే చెప్పినాం. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా మొన్న జనవరి 7 తారీఖు నాడే వాళ్ళు 3,35,960 మంది తెలంగాణ రాష్ట్రంలో ఓటర్స్ ఉన్నారని చెప్పారు. మేము అదే అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మరి కళ్ళు ఉన్నాయా, కళ్ళు చూడలేనటువంటి కబోతులు అని చెప్పి అడుగుతున్నాం. మేము ఇచ్చిన లెక్క మీరు చేయండి. ఇలా ఓటర్స్ పైన ఓటర్స్ కాని వారు 3,35,00,000 అయితే 25% మినిమం. మేము చెప్పేది 30 వస్తుందా 32 వస్తుందా కానీ 25% మినిమం తీసుకున్నా ఇలా 83 లక్షల మంది ఓటు హక్కు రాని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాన్ని కలిపితే మేము 4,18,00,000 మంది ఇలా జనం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీరు 3,70,00,000 చూపిస్తున్నారు. మీరు 52 లక్షల మంది బీసీలను బతికి ఉండంగానే గొంతు విసికిండ్రు. దానికి మేము లెక్కలు చెప్తున్నాం. ఇది ఒకటే లెక్క కాదు. ఇలా ఆ 25% ఓటర్స్ కాని వారు తీసుకున్న ఇలా స్టూడెంట్స్ మొదటి క్లాసు నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో, ప్రభుత్వం రికగ్నైజేషన్ ఇచ్చినటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నదే ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే 60 లక్షల మంది దాదాపు విద్యార్థులు ఓటు హక్కు రాని వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంకా వాళ్ళు చదువుతూ ఉన్నారు 9 లక్షల మంది. ఇలా మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం లోపల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 30 లక్షల మందిని ఈ ఫిగర్స్తో సహా చెప్తే 4,30,00,000 మంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మీరు కేవలం 3,70,00,000 ఉన్నారు. 3,54,00,000 మంది దొరికిండ్రు. 16 లక్షల మంది దొరకాలంటే ఇంతకంటే రాక్షస ప్రభుత్వం. అందుకొరకే మేము ముఖ్యమంత్రి గారికి అయితే వదిలేయి, ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడే ఇలా ప్రభుత్వంని 13 నెలల నుంచి అబద్ధాలతోటే నడిపిస్తున్నాడు. కానీ మీరు బీసీ బిడ్డలుగా మీరు ఇలా మంత్రులు ఉండొచ్చు. కానీ ఆ పార్టీలో ఉన్నందుకు ఇలా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇలా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా బీసీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, నాయకులందరూ కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు? మేము ఇంత ఫిగర్స్ ఇచ్చినాం. అందుకొరకే మీరు రండి, ఎక్కడ చర్చిద్దాం. మీకు ఎక్కడ మీరు బీసీ మేధావులను పిలండి, విద్యార్థి సంఘాలను పిలండి. వీళ్ళందరూ మేధావులు ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి మీరు చర్చ పెట్టండి. మీరు లేకుంటే ప్రభుత్వం పరంగా పిలవండి, మేము ఫిగర్స్ ఇస్తాం. తప్పు జరిగింది, తప్పని ఒప్పుకోలా. అందుకొరకే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నేను అడిగాను, ఇలా మీరు ఉపసంఘం వేస్తే కూడా సరే, ఇలా ఏ ఉపసంఘం వేసినా దానికి బీసీ మంత్రిత్వ శాఖను లేకుంటే ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరిగిందో ఇలా రూరల్ డెవలప్మెంట్ జరిగింది. మరి దాంట్లో డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ లేకుండా ఇలా ఒక అగ్ర కులస్తులు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దానికి ఉపసంఘానికి చైర్మన్ పెట్టడం ఏంది? దాంట్లో అంతర్యం ఏమిటి? ఇంత బాధతో చెప్తుంటే మేము ఏదో ప్రతిపక్ష పార్టీగా విమర్శ కాదు, ఇది సద్విమర్శ చేసుకొని మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. 100% మీ సర్వే తప్పుల తడక ఉందని చెప్పి మేము ఫిగర్స్తో సాయిపిస్తున్నాం. అట్లనే ఎస్సీలు కూడా చెప్పారు. ఇలా మాలలు చెప్తా ఉన్నారు, మాదిగలు చెప్తా ఉన్నారు. ఇదంతా జరిగిందంతా కుట్ర అని చెప్పి అందుకొరకే 2 సర్వేల మీద కుట్రలు జరిపి మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఈ రకంగా సర్వే అని చెప్తే ఇంకా మిమ్మల్ని బతికుండగానే ప్రాణం తీస్తామరా బిడ్డ అని చెప్పి ఇలా బీసీ జనాన్ని, ఇలా దళిత జనాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాయి ముఖ్యమంత్రి గారు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం, స్థానిక సంస్థల డిక్లరేషన్ ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినావు? 42% ఇస్తాం, చట్టభద్రత అని చెప్తున్నావు. నువ్వు చట్టభద్రత చేత కాదని చెప్పి చేతులు ఎత్తేసి మా పార్టీ ఇస్తాడు. నువ్వెవడో చెప్పేటోడు భయ్. నువ్వు గాంధీ భవన్లో చెప్పుకో ఈ మాట, అసెంబ్లీలో చెప్పే మాట కాదు కదా. నువ్వు గాంధీ భవన్లో చెప్పుకో నీ పార్టీ నాయకులకు.
మీరు 42% నువ్వు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలు పెడితేనే బాగుంటుంది, లేకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని భూతాపితం చేస్తారు. అంటే అన్న రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న? బీఆర్ఎస్ ప్రభావం కాదు, యావత్తు బీసీ లోకమంతా, దళిత లోకమంతా కూడా తిరుగుబాటు చేస్తారు. బిడ్డ ఇవ నువ్వు తప్పుల తడక చేసినందుకే నీకు స్థానిక సంస్థ ఎన్నికల్లో బుద్ధి చెప్పినని చెప్పి బ్యాలెట్ ద్వారా చూపిస్తారు. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జోగు రామన్న గారు అయితే బీసీ కులగన్న అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి మొత్తం తప్పుల తడకగా ఉందని కంపల్సరీ పునరాలోచించి మళ్ళీ రీసర్వే చేయాలని అయితే జోగు రామన్న గారు డిమాండ్ చేస్తున్నారు. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.